హాయ్ గైస్, ఆర్ఆర్బీ కేసెస్కి ఇంపార్టెంట్ జనరల్ అవేర్నెస్లో ఒక టాపిక్ అయిన లేక్స్ గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇంపార్టెంట్వి ఉంటాయి, ఇవి చదువుకోండి. ఖచ్చితంగా 1 మార్క్ 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి ఆర్ఆర్బీ ఎస్ఎస్సిలో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ జమ్మూ కాశ్మీర్లో లార్జెస్ట్ ఉన్నారు. నెక్స్ట్ మణిపూర్లో లాంగెస్ట్ ఫెస్టివల్ లోక్టక్. తర్వాత ఒడిశాలో చిలికా, ఆంధ్రప్రదేశ్ పుల్లికాటు. నెక్స్ట్ రాజస్థాన్లో సాంబార్ సాల్ట్, కేరళలో వెంపాటి. నెక్స్ట్ ఇవన్నీ కాకుండా మెయిన్గా ఏవి చూసుకోవాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను అన్నీ చెప్తున్నాను. ఇవేం బిల్డ్ అంత అవన్నీ అవసరం లేదు, జస్ట్ స్టేటు లేకుండా గుర్తుపెట్టుకోండి. మెయిన్గా జమ్మూ కాశ్మీర్ చూసుకోండి, మణిపూర్ చూసుకోండి, నెక్స్ట్ కేరళ చూసుకోండి, నెక్స్ట్ గుజరాత్ చూసుకోండి, నెక్స్ట్ బీహారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉంది లడక్ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ టాపిక్ అయినా టైగర్ రిజర్వాయర్స్. ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఇంతకుముందు చెప్పింది ఖచ్చితంగా ఇది 1 or 2 మార్క్స్. ఈ 2 టాపిక్స్ చూసుకుంటే 4 మార్క్స్కి రావచ్చు. మెయిన్గా టైగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు లాంచ్ చేశాడు, ఇది డేట్ మెయిన్ ఇంపార్టెంట్ డేట్. ఇది 1973, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్ 6 టైగర్ రిజర్వాయర్ గుర్తుపెట్టుకోండి. 50, 51, 52, 53, 54, 55. ఫస్ట్ కామ్లాంగా, అరుణాచల్ ప్రదేశ్. శ్రీవల్లిపుత్తూరు, మేఘమలై తమిళనాడు. రామ్గర్హ్ రాజస్థాన్. రాణిపూర్ ఉత్తరప్రదేశ్. వీరంగదుర్గవతి మధ్యప్రదేశ్. ధోల్పూర్ కరైలీ రాజస్థాన్. ఈ డేట్స్, ఈ స్టేటు, ఇది టైగర్ రిజర్వ్. ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉన్నాయి, అవసరం లేదు. ఇంపార్టెంట్వి చెప్తాను. ఇంపార్టెంట్ స్టేట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ స్టేట్స్ మాత్రం చదువుకుంటే. అస్సాం గుర్తుపెట్టుకుంటే అస్సాంలో ఉండేవి. ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, కానీ అన్నీ చదువుకోదండి. నేను చెప్పిన స్టేట్స్ మాత్రం చదువుకోండి. ఫస్ట్ అస్సాం తీసుకోండి, ఆంధ్రప్రదేశ్, మిజోరాము. నెక్స్ట్ ఉత్తరాఖండ్ తీసుకోండి. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ తీసుకోండి. ఛత్తీస్గఢ్. థ్యాంక్ యూ. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. షేర్ చేయండి.